తెలుసుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయము, మరి శరీరానికి ఆహారం ఎలా అవసరమైనదో అలాగే మన ఆత్మీయ జీవితానికి దేవుని వాక్యం అంత అవసరమైనది. దేవుని వాక్యము సజీవమైనది, బలమైనది, రెండంచులు గల ఎటువంటి వాడి అయిన ఖడ్గము కంటే పదునైనది. దేవుని వాక్యము జీవాహారంగా ఉంటున్నది. ఎప్పుడైతే దేవుని వాక్యం చేత మనము పోషించబడుతున్నామో, దేవుని వాక్యం చేత ఎప్పుడైతే మనం బలపరచబడుతున్నామో, మన ఆత్మీయ జీవితం కూడా బలముగా, స్థిరముగా, దృఢంగా ఉంటుంది. మరి ఉపవాసం ఉంటున్నటువంటి సమయంలో ప్రతిరోజు కూడా మనం ఆత్మీయ ఆహారాన్ని తీసుకోవాలి. ప్రతిరోజు కూడా వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యం పైన మనం దృష్టి నిలపాలి. కానీ ఉపవాసం ఉంటున్నటువంటి సమయంలో మరింతగా వాక్యం పైన మనం ఫోకస్ చేయాలి. ఎందుకనంటే ఆత్మీయంగా మనం బలపడడానికి భౌతికంగా మనం తీసుకునేటువంటి ఫుడ్ ని కూడా పక్కన పెట్టేస్తున్నాం. మనము స్వీకరిస్తున్నటువంటి ఆత్మీయ ఆహారము మన ఆత్మకు మాత్రమే కాక శరీరానికి కూడా బలం వచ్చే విధంగా మనము వాక్యాన్ని ధ్యానించాలి. హల్లెలూయా.